ఆన్. ఈ పుస్తకమును విప్పుటకైనను దానిని చూచుటకైనను ఎవరికి కూడా యోగ్యత లేనందున దుఃఖము కలిగింది. నా ప్రియమైన వారలారా, ప్రభు చేతిలో ఉన్న ఆ యొక్క ముద్రలు కలిగిన ఆ పుస్తకమును చూడగలిగిన యోగ్యత ఎవరికీ లేదు. ఈరోజున ఆలోచన చేద్దాము. ఆ గ్రంథము విప్పుటకు ఎవరు వచ్చారు, ఎవరు ముందుకు వచ్చారు, ఎవరికి యోగ్యత ఉంది అనే విషయాన్ని మనము చూసినప్పుడు హల్లెలూయా, గొప్ప అద్భుతమైన సంగతి కనిపించింది. మనము 5వ వచనము చూసినప్పుడు, ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, హల్లెలూయా, దుఃఖముతో వేదన చెందుతున్న యోహానును చూచి 24 పెద్దలు 24 సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. అందులో ఒక పెద్ద, ఏడవకుము, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. హల్లెలూయా అనగా యోహానుతో చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరట? దావీదుకు చిగురైన వాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు, యూదా గోత్రపు సింహము. దావీదు యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అనే ఆ చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను విప్పుటకై జయము పొందెను అని నాతో చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. One of the elders said unto me, weep not before. Behold, the Lion of the tribe of Judah, the root of David, hath prevailed to open the book and to loose the 7 seals thereof. Hallelujah. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆ యొక్క పుస్తకపు 7 ముద్రలను విప్పుటకు యోగ్యుడు, శక్తిమంతుడు, సర్వాధికారి దాని లోపట ఉన్న విషయములను చదువుటకై, ఆ యొక్క గ్రంథపు ముద్రలు విప్పుటకై జయము పొందినవాడు గొర్రెపిల్ల. హల్లెలూయా, దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈరోజున ఈ గ్రంథములోని విషయములను 7 ముద్రలు తీసినప్పుడు ఏమి జరిగింది అనే విషయములను మనము ధ్యానం చేయడానికి ముందుకు సాగిపోదాము. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్.